హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. యూట్యూబ్లో ఒక ఫేస్లెస్ కేటగిరీలో వీడియోస్ క్రియేట్ చేయాలంటే జనరల్గా మనకు చాలా టైం పడుతుంది. సో కంటెంట్ క్రియేషన్లో మనం మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏఐ ముందు, ఏఐ తర్వాత కంటెంట్ క్రియేషన్ ఎలా ఉందనేది. సో ఏఐ ముందు మనం ఒక ఫేస్లెస్ ఛానల్ రన్ చేయాలి అంటే ప్రతి వరకు మాన్యువల్గా చేయాలి. అంటే కంటెంట్ క్రియేషన్ నుంచి వీడియో ఎడిటింగ్ వరకు ప్రతి స్టెప్ మనం మాన్యువల్ ప్రాసెస్లోనే చేయాలి. ఏఐ వచ్చిన తర్వాత మీకు కంటెంట్ క్రియేషను, ఇమేజ్ క్రియేషను ఇట్లా ప్రతిదీ చాలా సింప్లిఫై అయిపోయింది. సో మెయిన్గా మనకు యూట్యూబ్లో ఫేస్లెస్ కేటగిరీలో ఏఐ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈరోజు వీడియోలో ఏఐని యూజ్ చేసుకొని వరల్డ్ హిస్టరీ ఛానల్కి సంబంధించిన వీడియోస్ ఎట్లా జనరేట్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఏఐ కంటెంట్ అనేది మానిటైజేషన్ అవ్వదు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ దాంట్లో మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అయితే చాలా ఈజీగా అయితే మనం ఛానల్ని మానిటైజేషన్ చేసుకో. ఎగ్జాంపుల్, ఏఐ హిస్టరీ అని చెప్పి ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. సో చూడండి, మీకు ఈ ఛానల్ మానిటైజ్డ్, ఇక్కడ మనకు మానిటైజేషన్ అని చూపిస్తుంది. ఇది కంప్లీట్ ఏఐ కంటెంట్. సో ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, ఇక్కడ ఏఐ కంటెంట్ ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది, వెల్కమ్ టు ఏఐ హిస్టరీ అని చెప్పి. సో చూడండి, మంత్లీ రెవెన్యూ వచ్చేసి 43K to 130K ఉంది అప్రాక్సిమేట్లీ. అంటే సేమ్ కాకపోయినా మనకు యావరేజ్గా అయితే ఇది ఉంటుంది. సో దీంట్లో ప్రతి కంటెంట్ ఏఐ రిలేటెడ్ కంటెంట్. సో ఇంకోటి చూపిస్తాను, రిలాక్స్ హిస్టరీ ఏఐ మానిటైజ్డ్ 4K to 13K. సో యాన్సెంట్ హిస్టరీ చూడండి మానిటైజ్డ్. సో మ్యాక్సిమం మనము ఏఐ కంటెంట్ను మానిటైజేషన్ చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అవ్వాలి. సో ఇలాంటి ఛానల్ని మనము స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది కంటెంట్ క్రియేషను. సో కంటెంట్ క్రియేషన్ కోసం ChatGPT ఓపెన్ చేయండి. ChatGPT ఓపెన్ చేసేసి ChatGPTకి ఫస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, ఐ వాంట్ టు క్రియేట్ వరల్డ్ హిస్టరీ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ కంటెంట్ అని చెప్పి. సో ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మనకు ChatGPT ఏం చేస్తుందంటే టోటల్ కంటెంట్ అంటే 100 కంటెంట్ ఐడియాస్ని మనకు ఇస్తుంది. సో దీంట్లో మీకు యాన్సెంట్ హిస్టరీ, వార్స్, కింగ్స్, హిస్టారికల్ మిస్టరీస్, ఇన్వెన్షన్స్, ఇట్లా చాలా కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అయితే మనకి ఇస్తుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత ఈ కంటెంట్ను ఒక దగ్గర కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని వీటిని నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఇప్పుడు ఈ 5 తీసుకుంటున్నాను. తీసుకొని సేమ్ ChatGPTలో యాడ్ చేసేసి ఇక్కడ ఇంకొక ప్రాంప్ట్ యాడ్ చేస్తున్నాను. మనకు ChatGPT ఏం చేసిందంటే మనం ఏవైతే 5 క్వశ్చన్స్ ఇచ్చామో ఆ 5 క్వశ్చన్స్ 150 వర్డ్స్ లాగా మనకు మంచి స్టోరీ అయితే జనరేట్ చేసింది. వై డిడ్ ద రోమన్ ఎంపైర్ ట్రోలీ ఫాల్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చాను నేను. సో ఇట్లా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కంటెంట్ క్రియేట్ అయింది. సో నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే వాయిస్ ఓవర్. సో వాయిస్ ఓవర్కి మనకు బెస్ట్ వచ్చేసి 11 Labs. 11 Labsలో మనకు 100% హ్యూమన్ రియలిస్టిక్ వాయిస్ లాగా జనరేట్ అవుతుంది. 11 Labs ఓపెన్ చేసేసి ఏదైనా ఒక ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి, మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ పైన క్లిక్ చేసేసి ఏదైతే కంటెంట్ క్రియేట్ చేశారో ఇక్కడ పేస్ట్ చేయండి. 11v3 మోడల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాయిస్ ఓవర్లలో మనకు కొంచెం ఇక్కడ సెర్చ్ చేసేసి ఏది సూటబుల్ వాయిస్ అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా ఏదైనా ఒక వాయిస్ సెలెక్ట్ చేసుకుంది. మీకు డీప్ వాయిస్ రావాలంటే HADS అని చెప్పి మీరు టైప్ చేస్తే ఈ వాయిస్ వస్తుంది. ఈ వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ స్పీచ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు వాయిస్ ఓవర్ అయితే జనరేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే స్టోరీకి మనం ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేయాలి. సేమ్ స్టోరీని కాపీ చేసుకొని మళ్ళీ ChatGPTకి ఇచ్చేసి ఇక్కడ ఒక 8 టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ని క్రియేట్ చేయమని చెప్పి ఇవ్వండి. సో చూడండి, ఈ విధంగా మనకు 8 విజువల్ ప్రాంప్ట్స్ అయితే ఈ స్టోరీకి క్రియేట్ అయ్యాయి. వాయిస్ ఓవర్ జనరేట్ అయింది, స్క్రిప్ట్ జనరేట్ అయింది. సో ఇప్పుడు ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా మనకు ప్రాంప్ట్స్ వచ్చాయి. ఇప్పుడు మనం వాటిని ఇమేజెస్ జనరేట్ చేయాలి. సో ఇమేజెస్ కోసం Leonardo.ai కానీ గూగుల్ ల్యాబ్స్కి సంబంధించిన విస్క్ కానీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ ప్రాంప్ట్ను సెలెక్ట్ చేసుకోండి. టోటల్ మనం 8 ఇమేజెస్ అయితే క్రియేట్ చేయాలి. కాపీ. సో ఇక్కడ మనకు సైజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వండి, జనరేట్. సో విస్క్లోకి వచ్చేసి ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో 9:16 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్. సో ఇప్పుడు మనకు రెండిట్లలో ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇట్లా టోటల్ మనము 8 ఇమేజెస్ జనరేట్ చేయాలి. సో చూడండి, మనకి ఇక్కడ 4 ఇమేజెస్ జనరేట్ అయ్యాయి ప్రాంప్ట్ 1కి.
సో ఇప్పుడు ప్రాంప్ట్ 2 తీసుకోండి. సో ఈ విధంగా మనము టోటల్ 8 ప్రాంప్ట్స్కి 8 ఇమేజెస్ అయితే జనరేట్ చేయాలి. సో ఎడిటింగ్ కోసం ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకోండి. క్యాప్కట్ కావచ్చు, ఫిల్మోరా కావచ్చు, ఏదైనా ఒకటి తీసుకోండి. మీరు మొబైల్లోనే ఎడిట్ చేయొచ్చు, లేదంటే పీసీలోనే ఎడిట్ చేయొచ్చు. ఇట్లా తీసుకున్న తర్వాత వీటి కొన్ని ట్రాన్స్లేషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ యాడ్ చేయండి. ఎందుకంటే ఏఐ కంటెంట్ అనేది మనకు యాజ్ ఇట్ ఈజ్ ఉంటే మానిటైజేషన్ అవ్వదు. కొంచెం మనకు హ్యూమన్ ఎఫర్ట్స్ అయితే ఉండాలి. ట్రాన్సిషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ, మ్యూజిక్ కానీ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వీడియోని అయితే సేవ్ చేసుకోండి. వీడియో క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు సబ్‌టైటిల్స్ ఇవ్వాలి. ఆటో సబ్‌టైటిల్ కోసం మనకు బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి app.vibo.pro. దీంట్లో మీరు ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే మనకు 5 వీడియోస్ ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ వీడియో పైన క్లిక్ చేసేసి వీడియోను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు సెలెక్ట్ లాంగ్వేజ్ అనేది మనకు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రాసెస్. సో మనకు ప్రాసెస్ అయితే అవుతుంది. ఇప్పుడు వీడియోకి మంచి సబ్‌టైటిల్స్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇట్లా క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో ఎక్స్‌పోర్ట్ అయిన తర్వాత వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. సో ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా ఒక యూఎస్ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్లో అప్లోడ్ చేయండి, లేదంటే కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు క్రియేట్ పైన క్లిక్ చేసి నేను అప్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏదైతే వీడియో డౌన్లోడ్ అయిందో ఆ వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మాత్రం ఆల్టర్డ్ కంటెంట్ దగ్గర ఎస్ పెట్టుకోండి. మనకి ఏ కంటెంట్ అప్లోడ్ చేస్తే కంపల్సరీ ఆల్టర్డ్ కంటెంట్ దగ్గర ఎస్ పెట్టాలి. సో ఇది ఆల్రెడీ మానిటైజ్డ్ ఛానల్ కాబట్టి ఇక్కడ మనకు మానిటైజేషన్ సంబంధించిన ప్రాసెస్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు వీడియో అనేది పబ్లిష్ అవుతుంది. ఈ ఛానల్ చూడండి, ఈ కంటెంట్ మొత్తం నేను ఏఐ పైన అయితే జనరేట్ చేస్తున్నాను. ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యింది. సో ఇక్కడ సో ఎందుకు మనకు యూఎస్ఏ ఛానల్ వల్ల బెనిఫిట్ అంటే మనకు ఆర్పిఎం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ వీడియో చూడండి, జస్ట్ 6 వ్యూస్ ఉన్నాయి. బట్ మీకు రెవెన్యూలో చూస్తే ఇక్కడ చూడండి, రెవెన్యూ టోటల్ వ్యూస్ ఎంత ఉన్నాయి 6. ఆర్పిఎం ఎంత ఉంది $9.60. అంటే 1000 వ్యూస్ వస్తే మనకు $9 వస్తాయి. అదే ఇప్పుడు మనకు రీజనల్ లాంగ్వేజ్లో $1 బిలోనే ఉంటుంది మనకు ఆర్పిఎం. ఇంకొక వీడియో చూపిస్తాను మీకు చూడండి. ఈ వీడియోకి ఆర్పిఎం ఎంత ఉంది $16. అంటే మనకు జస్ట్ 1000 వ్యూస్ వస్తే మనకు $16 రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మనకు యూఎస్ఏ ఛానల్స్లలో రెవెన్యూ షేరింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు షార్ట్ వీడియోస్ తీసుకుంటే జనరల్గా మనకు రీజనల్ లాంగ్వేజ్లలో 0.1, 0.2 మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రెవెన్యూ ఎంత ఉంది 23 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు రీజనల్ లాంగ్వేజ్లలో లాంగ్ వీడియోకి ఎంతైతే ఆర్పిఎం వస్తుందో యూఎస్ఏ కంటెంట్లో షార్ట్ వీడియోకి అంత ఆర్పిఎం వస్తుంది. ఇప్పుడు ఈ డేటా అనేది మీకు రియల్ టైం నా ఓన్ ఛానల్లో చూపిస్తుంది. సో ఇది ఆల్రెడీ మానిటైజేషన్ అయి ఉంది. ఇక్కడ మీకు చూపిస్తుంది మానిటైజేషన్ ఆన్ అని చెప్పి. సో ఇట్లా మీరు పార్ట్ టైమ్గా ఒక యూఎస్ఏ ఛానల్ని రన్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. కాకపోతే మనకు కొంచెం మానిటైజేషన్ అవ్వడానికి కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి. అంటే ఫస్ట్ మనం ప్రాపర్ కంటెంట్ని క్రియేట్ చేయాలి, ప్రాపర్ ఎడిటింగ్ చేయాలి. సో ఇలాంటి కాపీరైట్స్ ఉండకుండా చెక్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటా మీరు పార్ట్ టైమ్గా ఛానల్ని రన్ చేస్తుంటే మీరు యూఎస్ఏ ఛానల్ నుంచి బెటర్ అమౌంట్ అయితే జనరేట్ చేయొచ్చు.